ఇంకోటి సార్ మెయిన్‌గా అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావాలి. మీరు అంశాలన్నీ ఏదైతే ఇప్పుడు బయట మాట్లాడుతున్నారో అసెంబ్లీకొచ్చి చర్చించనంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు కూడా ఆయన కూడా మాట్లాడుతుంది ఏందంటే ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎమ్మెల్యే గారు మీరు రండి అసెంబ్లీకి. పులివెందుల ఎమ్మెల్యేగా మీకు ఎలాంటి టైం ఇవ్వాలో అదంతా మేము ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మరి అవకాశం ఇస్తామని చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఏంటి బాధ? ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పీకర్ గారు ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే 2 అంశాలు ఉన్నాయి అందులో. మొట్టమొదటి అంశం, ఒకరేమో దమ్ముంటే 2 అసెంబ్లీలో చర్చించాలంటారు, ఇంకొకరేమో గుర్తించని ప్రతిపక్ష నాయకుడిగా మీ దమ్ముంటే అని వాళ్ళంటారు. ఈ 2 వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు సమావేశాలకు రండి, ఇది ఒకటే. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి బయట జరిగిన చర్చ, ఒకటి పులివెందుల ఎమ్మెల్యే గారు రండి అని సంబోధించడం. మూడోది అందరు ఎమ్మెల్యేలతో పాటు అందరికి సమానమైన అవకాశాలు ఇస్తాను. ఈ 3 వారు ఎక్స్ లో స్పందించారు. ఈ 3 చుట్టూ అసలు కథ నడుస్తుంది. స్పీకర్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సభ నడపడం కోసం అందరు ఎమ్మెల్యేలని ఆహ్వానించవచ్చు, ఆదేశించవచ్చు ఖచ్చితంగా రండి సమావేశానికి అని. ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, ఆయన పరిధిలో ఉన్నట్టు. దాన్ని ఎవరు కాదంటారు, అందరితో మాట్లాడచ్చు. ఆయన దీనికోసం ఏమైనా చేయొచ్చు. యాజ్ స్పీకర్ గా సభకు రప్పించడం కోసం, సభల కోసం ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయన బాధ్యత ఉంది, ఆయన చేయొచ్చు. బట్ అలా స్పందించకుండా ఉంటే బాగుంటేది.